లేకపోతే లోకంలోనే నీ విశ్వాసం అనుకుంటున్నావేమో. దేవుని సన్నిధిలో నువ్వు విశ్వాసంతో ఆత్మీయ జీవితంలో స్థిరత్వం ఉండే బండని పునాది మీద నువ్వు కట్టబడితే, క్రీస్తుని బండ మీద నువ్వు స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటే, రానున్న దినాల్లో కూడా, రాకడ సమయంలో కూడా నీవే కదా మీ గుంపుగా దేవాది దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తున్నావు, ఎవరినైతే నడిపిస్తున్నావో వారందరినీ కూడా దేవుడు రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారంట. దేని శోధన చెప్దామా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు దేవుడి మాటలు విని ఇడిచిపెట్టేస్తున్నావు. సంఘానికి వెళ్తున్నావు, ఆదివారము మళ్ళీ వస్తున్నావు, మళ్ళీ లోకంలో జీవిస్తున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మీయ జీవితంలో మీరు ఎదిగి బలమైన గొప్ప సాక్షులుగా నిలబడి దేవుని సన్నిధిలో మీరు ఉన్నప్పుడు దేవుడు మీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు రక్తంలో మనందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా గడిచి ఆయన గొప్ప వాగ్దానాన్ని, ఒక నిరీక్షణని మనకి ఇచ్చి వెళ్ళినప్పుడు ఈరోజు నువ్వేం చేస్తున్నావంటే, నీకు ఇప్పుడు యవన కాలంలో బలం ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, చాలా ధనం ఉండొచ్చు, కానీ రానన్న దినాల్లో నీ దగ్గర నుంచి అన్ని కోల్పోయినప్పటికీ ఒక్కరోజు నీ ఎవరినైతే ప్రేమిస్తున్నావో వారు నీకు దూరం అయిపోతారు.